అమరావతి రాజధానిలోని అనంతవరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సిఆర్డీఏకు కేటాయించిందన్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు అటు జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్.